కోసం కాదు నువ్వు చర్చికి వెళ్ళాల్సింది, పుట్టినరోజుల కోసం కాదు నువ్వు చర్చికి వెళ్ళాల్సింది, లేకపోతే పెళ్లిళ్ళ కోసం కాదు నువ్వు చర్చికి వెళ్ళాల్సింది. ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి, స్తుతులు చెల్లించడానికి, కృతజ్ఞతలు తెలియజేయడానికి, బలులు అర్పించడానికి నువ్వు చర్చ్కి రావాలి. నువ్వు ఏదో ఒక మతంలో ఉండాలి, ఎందుకంటే ఆ మతం యొక్క ఆచారాలను మనం పాటించి మరి మనం చచ్చిపోయినప్పుడు మరి ఎవరు మనకు సమాధి చేసేది? మరి పాస్టర్ రావాలిగా సమాధి చేయడానికి, సంఘం రావాలిగా. మరి పుట్టినరోజు చేసుకున్నప్పుడు ఎవరు వచ్చి ప్రార్థన చేయాలి? పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి కదా. మరి పెళ్లి చేయడానికి మరి పాస్టర్ గారేగా వచ్చి పెళ్లి చేయాలి. మనకు ఒక మతపు ఆచారాలు, ఒక మతపు సాంప్రదాయాలు, వాటి కోసమే చాలామంది చర్చకు వస్తున్నారు. అది కూడా వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు.